మరి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి గురువు ఈ సంవత్సరం ఉగాది నుండి 1/6/2026 వరకు మిథునంలోనే ఉంటాడు కాబట్టి బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే స్వల్పంగా అనారోగ్య బాధలు కూడా ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో కాస్త అభివృద్ధి అనేటటువంటిది ఉంటుంది. మానసిక ఆందోళనలతో కాలం గడుస్తుంది. మీరు ప్రయత్నలోపం లేకున్నా కానీ కార్య సాఫల్యం అనేటటువంటిది, కార్య సిద్ధి అనేటటువంటిది జరగకుండా కాస్త మానసిక ఇబ్బంది అనేటటువంటిది ఉంటుంది. ఇక 2/6 అంటే జూన్ 26 నుండి 30 అక్టోబర్ 26 వరకు, తిరిగి 25 జనవరి సంవత్సరం వత్సరాంతం వరకు ఎటు తిరిగి మేషరాశి వారికి గురువు అక్టోబర్ 31 నుండి 24 జనవరి వరకు అనుకూల స్థితిలో ఉంటాడు కాబట్టి మీకు ఆ సమయంలో సంతోషకరంగా ఉంటుంది. ఇక శని ఈ సంవత్సరం మరి వీరికి మీనంలో ఉన్నాడు కాబట్టి 12 ఉన్నాడు వీరికి. కాబట్టి ఈ సమయంలో అపకీర్తి రాకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. 12లో ఉంటే మరి వీరికి ఏలినాటి శని ప్రారంభంలో ఉన్నట్టు మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. నూతన వస్తు వాహన ఆభరణ లాభాలు పొందడం, ఆకస్మిక ధనలాభ యోగం, శుభవార్తలు వినడం. రాహువు వీరికి ఆనుకూల్య స్థితిలో వీరికి డిసెంబర్ 5, 2026 వరకు ఆనుకూల్య స్థితిలో ఉంటాడు. ఆ తర్వాత 6 డిసెంబర్ 2026 నుండి వత్సరాంతం వరకు కూడా వీరికి అనుకూలమైన స్థితి. మానసిక ఆందోళన, వాయిదా పడ్డటువంటి పనులు కాస్త ఫలితాంశాలు ఇవ్వడం, వాయిదా పడ్డటువంటి పనులను వారు పూర్తి చేసుకోవడం, ఈ విధంగా విందులు వినోదాలు. రాహువు కాస్త అనుకూలంగా ఉన్నాడు ఈ సంవత్సరం వీరికి. అలాగే కేతువు ఈ సంవత్సరం వీరికి సింహంలో ఉన్నాడు కాబట్టి, సింహం అంటే 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మరి వీరికి 5/12/26 వరకు, ఉగాది నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు మరి కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. వీరికి కూడా కేతువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వృత్తిరీత్యా గౌరవము, మర్యాదలు అనేటటువంటివి వీరు పొందుతూ ఆనందంగా ఉంటారు. ఇక 6/12/2026 నుండి మరి వత్సరాంతం వరకు కర్కాటకంలో గురువు ఉంటాడు, ఈ కేతు ఉంటాడు కాబట్టి మరి గృహంలో మార్పులు, తలచిన పనులు కాస్త ఆలస్యంగా ఈ విధంగా ఉంటాయి. మరి ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం మరి కేతువు యొక్క ప్రభావం వల్ల స్త్రీలతో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. మిశ్రమ ఫలితాలున్నాయి. ఈ మేషరాశి వారికి ఏ ఫలితాలు ఎలా ఉన్నా సదా భగవత్ చింతనలో మనం అందరం కూడా సజావుగా చక్కనైనటువంటి జీవితాన్ని గడపవచ్చు.